హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఫాస్టింగ్ ప్రేయర్లో థర్డ్ డే అండి ఇది. నేను చర్చ్కి వెళ్ళి వచ్చాను ఇప్పుడే. పాస్టర్ గారు ఏ వాక్యం చూపించారు నేను మీకు కూడా చెప్తాను. మనమందరం కలిసి చదువుకుందాం. ఇస్కరియోతు యూదా గురించి చెప్తాడు. ఆయన ఎవరో మీకు తెలుసా? తెలిస్తే కామెంట్ చేయండి. శిశువుల్లో 12 మంది ఉంటారు కదా, వాళ్ళు ఒక వ్యక్తి ఈయన ఇస్కరియోతు యూదా. లూకా సువార్త 22వ అధ్యాయము 1 నుంచి. పస్కా అనబడిన పులియని రొట్టెల పండుగ సమీపించింది. ప్రధాన యాజకులను శాస్త్రులను ప్రజలకు భయపడిరి గనుక ఆయనను ఎలాగూ చంపింతుమని ఉపాయము వెదుకుచుండిరి. అంతటా 12 మంది శిశువుల సంఖ్యలో చేరిన ఇస్కరియోతు అనబడిన యూదాలో సాతాను ప్రవేశించెను గనుక వాడు వెళ్ళి ఆయనను వారికి ఎలాగో అప్పగింపవచ్చునో దాన్ని గూర్చి ప్రధాన యాజకులతోనూ అధిపతులతోనూ మాట్లాడింది. అందుకు వారు సంతోషించి వానికి ద్రవ్యమియ్య సమ్మతించిరి. వాడు అందుకు ఒప్పుకొని జనసమూహము లేనప్పుడు ఆయనను వారికి అప్పగించుటకు తగిన సమయము వెదుకుచుండెను. ఇంకో వాక్యం కూడా చెప్పారు. మత్తాయి 26వ అధ్యాయము 14వ వచనం. అప్పుడు 12 మందిలో నొకానొకడు ఇస్కరియోతు యూదా ప్రధాన యాజకుల యొద్దకు వెళ్ళి, నేను ఆయనను మీకు అప్పగించిన యెడల నాకేమి ఇత్తురని వారిని అడిగాను. అందుకు వారు 30 వెండి నాణములు తుంచి వానికి ఇచ్చిరి. అప్పటి నుండి ఆయనను అప్పగించుటకు తగిన సమయంలో కనిపెట్టుచుండెను. దేవుడు తన వాక్యాన్ని దీవించునుగాక. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్, లైక్ అండ్ షేర్.